ఒక అందమైన వెంకటేశ్వరులకి ఒక అందవిహీనమైన బిడ్డ జన్మించింది. తల్లి దూషిస్తుంది. విసిరి నా బిడ్డవు కాదని ఆ బిడ్డకు విషం పోసింది. నిజమే అని నమ్మబలికేలా ఆ తల్లి చేసింది. నిజమని నమ్మిన ఈ తల్లి నానమ్మ అమ్మే కళ్ళుకు, తాతయ్య గీసే ఊటకళ్ళుకు, తాటి ముంజులకు బానిసయ్యింది. గిట్టని వారు దూషిస్తున్నారు, నమ్మిన వారు ప్రేమిస్తున్నారు. బిడ్డ పువ్వై పిందెగా మారి కాయ అయ్యింది. కాయ కాస్త పండయ్యింది. దూషించిన వారికి పళ్ళు ఊడిపోయినవి. పళ్ళు ఉంటే కదా ఆ బిడ్డకు శాపాలు తగలడానికి. దూషించిన వారికి మరియు ఈ బిడ్డకు అందిన వరమేమిటో తెలుసా? నిత్య కళ్యాణం, పచ్చతోరణం వరం. దూషించిన వారు యేసయ్య నామాలకు అంకితం. మరి నేను వెంకటేశ్వరునికి అంకితం. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్ళకూడదో తెలియదు, కానీ ప్రసిద్ధి చెందిన కొండాయిపాలెం మరియు ముత్తుకూర్ ఏపీఆర్జేసీ నందు అన్ని యేసయ్య పాటలు పాడితే ఇంటి వరకు నీ బిడ్డ సామాన్యురాలు కాదు అని నా తండ్రికి చేరింది. పెళ్ళైన తర్వాత శ్రీనివాసుడు ఒప్పుకోలేదు. అయినా వీలు దొరికినప్పుడల్లా నా వెంట జాలువారుతూనే ఉండేవి. కానీ భర్త మాటకు కట్టుబడి నామాలు పలకలేకపోయాను. ఈ జన్మకు ఇంక లేదు. మరు జన్మంటూ ఉంటే ఆయనకే అంకితం. ఈనాడు శివయ్య జాడను వెతుక్కుంటూ బయలుదేరాలి. వెంకటేశ్వరునికి ఇష్టమైన వారు శివయ్యే కదా. నచ్చితే ఒక లైక్.